హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో గోందు కటీరాతో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ చేయడం చూపిస్తున్నాను. ఈ గోందు కటీరాను డ్రింక్స్లోనైనా అలాగే మిల్క్ షేక్స్లోనైనా ఫ్రూట్స్లోనైనా ఏ విధంగా ఉపయోగించినా బాడీలో వేడి తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది గోందు కటీరా అండి. ఇది సమ్మర్లో బాడీని కూల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూస్తుంది. అలాగే యూరిన్లో వచ్చే మంటని కూడా తగ్గిస్తుంది. ఈ గోందు కటీరా గురించి చాలామందికి తెలియదు. ఇది సమ్మర్లో ఒక దివ్య ఔషధం లాంటిది. ఈ గోందు కటీరా సమ్మర్లో అందరికీ బాగా ఉపయోగపడుతుంది. అయితే పిల్లల దగ్గర నుండి 80 ఏళ్ళ వయసు గల ముసలి వాళ్ళ వరకు కూడా ఉపయోగించవచ్చు. ఇది సూపర్ మార్కెట్లో కానీ డ్రై ఫ్రూట్ షాపుల్లో కానీ దొరుకుతుంది. అయితే గోందు వేరు, గోందు కటీరా వేరు. గోందు అనేది వింటర్లో వాడతాము, గోందు కటీరాను సమ్మర్లో వాడతాము. అయితే కొన్ని షాప్స్లో కటోరా అని, కటోరా గోధుమ అని కూడా పిలుస్తారు. కంగారు పడకుండా గోందు కటీరా అన్న కటోరా గోధుమ అన్న ఒకటే. దీన్ని తీసుకొని దీన్ని నైటే ఒక స్పూన్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. ఉదయం మూత తీసి చూపిస్తున్నాను. ఇలా గోందు కటీరా వాటర్లో నాని ఇలా క్రిస్టల్ లాగా జెల్ లాగా ఉంటుంది. వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా క్రిస్టల్ లాగా అవుతుంది. దీన్ని వాటర్లో కానీ జ్యూసెస్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎలా ఉపయోగించినా బాడీ ఫుల్ కూల్ అవుతుంది. ముందు దీంతో నిమ్మ షర్బత్ చేస్తున్నాను. గ్లాస్లో 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని, డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే షుగర్కి బదులుగా 1 టేబుల్ స్పూన్ తేనెను కానీ లేకపోతే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇవి కూడా రాత్రే నానబెట్టిన సబ్జాలు. మనకి అప్పటికప్పుడు కావాలన్నా 1 గంటలో నానిపోతాయి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సబ్జాలు ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా గోందు కటోరాను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా ఎక్కువగా వేసుకోవాలి అనుకునేవారు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇందులో ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో వాటర్ వేసుకొని షుగర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ గోందు కటీరా కూడా వాటర్లో బాగా మిక్స్ అయిపోతుంది. ఈ సమ్మర్లో ఇంకా కూలింగ్ కావాలి అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఇలా వేసవిలో తాగుతూ ఉంటే నోటికి చల్లచల్లగా ఉంటుంది. అలాగే గోందు కటీరాను ఉపయోగించడం వల్ల బాడీ కూడా కూల్ అవుతుంది. ఇంతేనండి, కటోరా నిమ్మ షర్బత్ రెడీ. ఇలానే ఈ కటోరాని షర్బత్లోనే కాకుండా ఈ విధంగా మిల్క్లో కూడా వేసి వాడుకోవచ్చు. రోజ్ మిల్క్ చేస్తున్నాను. ఇది రోజ్ షర్బత్ అండి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. గ్లాసులో ముందుగా రోజ్ షర్బత్ని 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మీకు దీని ఫ్లేవర్ ఇంత వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇలా రోజ్ షర్బత్ లేకపోతే రోజ్ మిల్క్ ఎసెన్ అయినా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే మంచి టేస్ట్ కోసం యాలకుల పౌడర్ని వేసుకోవచ్చు. ఇందులో షుగర్ వేయనక్కర్లేదు. ఆల్రెడీ రోజ్ షర్బత్లో షుగర్ యాడ్ అయి ఉంటుంది. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ నానబెట్టి ఉంచిన సబ్జాలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గోందు కటోరాను కూడా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, కటోరా రోజ్ మిల్క్ షర్బత్ రెడీ. ఇలా షర్బత్ మిల్క్లోనే కాకుండా గోందు కటీరాను ఫ్రూట్స్లో కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు.
ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే వాటిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ముక్కల పైన ఈ కటోరాను వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కటోరా జెల్లాగా మాత్రమే ఉంటుంది, ఏ టేస్ట్ ఉండదు. కాబట్టి మనం ఏ ఫ్రూట్స్ పైన వేసుకొని తిన్నా ఆ ఫ్రూట్స్ ఫ్లేవరే ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ సమ్మర్లో కటోరాని ఉపయోగించడం వల్ల బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం సమ్మర్లో చల్లచల్లగా హెల్తీగా తీసుకునే జ్యూసెస్లో ఫ్రూట్స్లో కటోరాని ఉపయోగించి ఈ ఐటమ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు తప్పకుండా ఈ కటోరాను వాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.